విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో 'బీబీ జోడీ' సీజన్ 2 ప్రోమో 1 గురించి అయితే మనం మాట్లాడుకుందాం. స్టార్టింగ్‌లో ప్రదీప్ గారు వచ్చి ఏం చెప్పారంటే, ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క, ఇంకా జరగబోయేది ఇంకొక లెక్క. అంటే వీళ్ళ పర్ఫార్మెన్సు కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. అదే విధంగా ఈళ్ళకి పెట్టబోయే టాస్క్‌లు కూడా కొన్ని చేంజ్ అవుతున్నాయి. అంటే ఫస్ట్ వీక్‌లో కొన్ని కొన్ని సింపుల్‌గా పెట్టారు. అదేవిధంగా కొన్ని సరదాగా పెట్టారు. అలా ఇలా చేసేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ కాబట్టి. బట్ సెకండ్ వీక్ నుంచనైతే ఇది చేంజ్ అవ్వబోతుంది కంప్లీట్‌గా. అది కాకుండా జడ్జిమెంట్ శేఖర్ మాస్టర్ గాని, అదేవిధంగా సదా గాని, శ్రీదేవి గాని వీళ్ళ జడ్జిమెంట్ కూడా ఫేస్ టు ఫేస్ ఉంటుంది. బాగా చేసావంటే బాగా చేసావు, చేయలేదంటే చేయలేదు అంతే. ఇంకా ఏమంటారు, వాళ్ళకి వీళ్ళకి క్లోజు, నాకు వాళ్ళు క్లోజు, నాకు వీళ్ళు క్లోజు, నేను జడ్జిమెంట్ బాగా ఇస్తాను అయంతా ఏమి ఉండవు. ఇంకా ఫేస్ టు ఫేస్ చెప్తారు. ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారో వాళ్ళనైతే టాప్‌కి తీసుకెళ్తారు. ఎవరైతే చేయలేదో వాళ్ళకి ఇంకొకసారి చెప్తారు. తర్వాత కిందకి దించుతారు. ఓకే. సో అదే విధంగా వాళ్ళకి పవర్ అస్త్రాలు వచ్చాయి కదా కొంతమందికి. ఆ పవర్ అస్త్రాలు యూజ్ చేసుకొని ఎవరికైతే స్కోర్ తగ్గిందో, ఎవరైతే పర్ఫార్మెన్స్ అయితే డల్ అవుతుందో, ఎవరైతే క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఉంటారో అలాంటి టైంలో ఆ పవర్ అస్త్రాలు యూజ్ చేసుకొని వాళ్ళైతే కొద్దిగా సేవ్ అవ్వచ్చు. సో మాక్సిమం ఈ వీక్‌లో గాని, నెక్స్ట్ వీక్‌లో గాని ఆ పవర్ అస్త్రాలు అయితే యూజ్ చేస్తారు. అది కూడా ఇద్దరు ఒప్పుకోవాలి. ఆ జోడీ ఉంటారు కదా! ఆ జోడీ ఇద్దరు ఒప్పుకోవాలి. ఇద్దరు ఒప్పుకొని ఆ పవర్ అస్త్రాలు అయితే యూజ్ చేసుకోవచ్చు. అమర్‌దీప్ పర్ఫార్మెన్స్ ప్రోమో 1లో అసలు ఎవరు పర్ఫార్మెన్స్ చూపియలా. మిగిలిన జోడీలంతా ఒక చిన్న చిన్న 2, 3 సెకన్లు చూపిచ్చారు. అమర్‌దీప్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్‌గా ఇచ్చాడబ్బా! ఏంది ఆ ప్రోమో 1లో మాక్సిమం అతనే ఉన్నాడు. 'చెన్నై చంద్రమ' అంటూ అదొకటి, 'బడిలో గుడిలో' అన్నట్టు డాన్స్ అయితే ఎక్సలెంట్‌గా చేసినట్టున్నాడు. అదే కాకుండా ఆ అమ్మాయి సదా ఉంది కదా! సదా కూడా రోజ్ ఇవ్వకుండా ఎలా ఉండను ఆ పర్ఫార్మెన్స్‌కి అనేది. సో అక్కడ ఒక్క జడ్జిమెంట్ మాత్రమే మనకు చూపిచ్చారు. సదా ఉన్నారు. అదేవిధంగా శేఖర్ మాస్టర్ ఉన్నారు. సో వాళ్ళ జడ్జిమెంట్ కూడా శేఖర్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కాలర్ లేపుంటాడు. అదేవిధంగా సదా గారు హార్ట్ సింబల్ ఇచ్చుంటారు. సో అమర్‌దీప్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్‌గా ఉందబ్బా! చాలా ఇంప్రూవ్ అయిపోయింది. సో ఇతను టాప్‌లోకైతే వెళ్ళిపోతున్నాడు అంచెలంచెలుగా. అదే విధంగా ఇంక చూద్దాము. ఇంకా ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ జోడీస్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూద్దాము. ఎవరి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. నన్నడిగితే మనీష్ అయితే గట్టి పోటీ ఇవ్వనున్నాడు అమర్‌దీప్‌కి. సో మనీష్ కూడా అసల ఏమన్నా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడా? మనీషు, శ్రీ సత్య. సో చూద్దాము. ఇంకా ఎవరెవరికి గట్టి పోటీ ఉంటుందో, ఎవరు టాప్‌లోకెళ్తారో, ఎవరు కిందకి దిగుతారో మొత్తం అయితే మీకు అప్డేట్‌లయితే ఇస్తూ ఉంటాను. సో నాకైతే సపోర్ట్ చేయండి. థాంక్ యూ.